మాదిగ హృదయ స్పందన, మాదిగ జాతి ఇంటి చిరునామా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇంటింటికి ధనాధనా మురోగిన దండోరా శబ్దం. ఆకుపచ్చని జీపుపై దండోరా జెండా రెపరెపలాడుతూ దూసుకు వస్తుంటే జీపు దిగిన మాదిగ గంభీర ధీరత్వం, నిలువెత్తు మానవత్వంతో పల్లెల్లోకి నడిచి వస్తుంటే రెప్పవాల్చకుండా తన్మయత్వంతో ఉక్కిరి బిక్కిరైన మాదిగ ఆనందం. అన్న మందకృష్ణను గుండె నిండా నింపుకొని అదే ధైర్యంతో, అదే తెగువతో ఎదుటివారి గుండెలు దడదడలాడించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మందకృష్ణన్న పేరును మారుమ్రోగేలా చేసిన ఉద్యమ నినాదం. మాదిగ బిడ్డలకు ఎస్సీ వర్గీకరణ ఫలాలు అందించిన వెనువెంటనే ఏ లోకాలలో ఉద్యమించడానికో, ఇక్కడ అస్తమించి ఏ శిఖరాలలో ఉదయించడానికో వెళ్ళిపోయిన ఉద్యమ సూర్యుడు, మన ప్రియతమ దండోరా ఎంఆర్పిఎస్ నాయకుడు, దివంగత ఉద్యమకారుడు కొండేపూడి శ్యాంబాబు మాదిగకు ప్రతి మాదిగ పల్లె హృదయ భారంతో ఘన నివాళి అర్పిస్తుంది. ఉద్యమాల కాగడ కాకినాడలో కొండేపూడి రాఘవులు మరియమ్మల ఇంట జన్మించిన పంచపాండవుల 5 అన్నదమ్ములలో 2వ వాడిగా 1961వ సంవత్సరంలో జన్మించాడు మన శ్యాంబాబు. చిన్నతనంలోనే ధీరత్వ లక్షణాలు కలిగిన శ్యాంబాబు కాకినాడలోనే చదువులు ముగించి R&B కాంట్రాక్టరుగా, బిల్డర్గా పనిచేస్తూ ప్రజా ఉద్యమాలలో పాల్గొనేవాడు. మొయ్యేటి వారి అమ్మాయి ఉమాకుమారిని అర్ధాంగిగా స్వీకరించాడు. ఉమాకుమారి భర్తకు తగిన భార్యగా, భర్త పోరాటాలలో నిమగ్నమైతే ఇంటి బాధ్యతను తన భుజాలపై మోసిన ఉత్తమ గృహిణి ఉమాకుమారి. భుజం తట్టి పోరాటాలకు పంపిన వీరనారి మన ఉమాకుమారి. ముచ్చటగా 2 మగబిడ్డలు రాజాజీ రాయ్, రాహుల్ రాయ్లకు జన్మనిచ్చి ఒకరు ప్రభుత్వ డాక్టరుగా, మరొకరు ప్రభుత్వ ఇంజనీరుగా స్థిరపరిచి ఉత్తమ కుటుంబస్తునిగా కూడా నిరూపించి మనందరికీ ఆదర్శవంతంగా నిలిచాడు మన కొండేపూడి శ్యాంబాబు. ఉమ్మడి రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణపై దావానలమై రగిలిపోతుంటే దిమ్మెరిపోయిన భారత జనం విస్తూ పోయి వీక్షిస్తున్న క్షణాలను ఓ వీరుడు వీక్షించాడు. మాదిగ జాతి మహాసముద్రం ఓ సునామీగా మారబోతుందని, అది ఎస్సీ ఉపకులాల దోపిడీని సమూలంగా పెకిలించి వేస్తుందని, రానున్న కాలం మాదిగ జన సమూహానిదే విజయమని ముందే గ్రహించిన వీరుడు కొండేపూడి శ్యాంబాబు. అణగారిన ఎస్సీ కులాలు దోపిడీకి గురవుతున్న తీరును ప్రశ్నిస్తూ పరిగెడుతున్న ఉద్యమకారుడికి తన వంతు స్ఫూర్తిగా పూర్తి జీవితాన్ని అర్పించాడు శ్యాంబాబు. కొండేపూడి శ్యాంబాబు తన పేరును కొండేపూడి శ్యాంబాబు మాదిగా ప్రకటించుకున్నాడు. మందకృష్ణ ఆశీస్సులతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు ఎంఆర్పిఎస్ అధ్యక్షునిగా ఎంపికైనది మొదలు తనదైన శైలిలో ఉద్యమించి అగ్నికి వాయువు తోడైన తీరుగా ఉద్యమాన్ని ఉరికలెత్తించిన తీరు ఏ మాదిగ బిడ్డ మరువలేడు. ప్రతి దండోరా కార్యకర్త నోరారా శ్యామన్న అని పిలుచుకుని సొంత ఇంటిలో సోదరుని వలె సంబరిపడిపోయేవారు. వృద్ధులు శ్యామన్న అని పిలుచుకుంటూ మురిసిపోయేవారు. ఉద్యమాలే ఊపిరిగా, ఎస్సీ వర్గీకరణే అంతిమ లక్ష్యంగా నినదించి అన్న మందకృష్ణ ఆదేశాలను 100కి 100 పాళ్ళు అమలు చేస్తూ ఉద్యమాన్ని ఇంటింటికి చేరవేసి లక్షలాది మందితో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రప్రథమంగా కాకినాడ అండాళమ్మ కాలేజీలో జరిపిన సభ, తుని బహిరంగ సభ, అమలాపురం పార్లమెంటు సభ్యుడు తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క మాదిగా లేడు అని పలికినందుకు ఇదిగో చూడు మా మాదిగ జనం అంటూ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో లక్షలాది మందితో అన్న మందకృష్ణను అతిథిగా పిలిచి ఔరా అనిపించి నిర్వహించిన విశ్వరూప సభ ఎవ్వరూ మరువలేరు. మిలిటెంటు ఉద్యమాలు గుర్తు చేసుకుంటే కాకినాడ కలెక్టర్ కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో అధికార గణం ఒక్కసారిగా నివ్వెరపోయింది. మరో ఘటనలో కాకినాడలో ఒకేసారి 5 చోట్ల ఎంఆర్ఓ కార్యాలయం, ఎండిఓ కార్యాలయం, కాంగ్రెసు కార్యాలయం, అప్పటి కేంద్ర మంత్రి నివాసాలను ఒకేసారి దిగ్బంధించి నిర్వహించిన నిర్బంధ కార్యక్రమాలు శ్యామన్న పోరాట వ్యూహాలకు ఓ మచ్చుతున్నది. తాళ్లరేవు ఎంఆర్ఓ ఆఫీసు దహనం,
బెండపూడిలో నిర్వహించిన హైవే దిగ్బంధం, గొల్లప్రోలులో నిర్వహించిన రైలు రోకోలు రోమాంచిత పోరాటాలుగా నిలిచిపోయాయి. జాతి పోరాటం ఒక ఎత్తైతే అన్న మందకృష్ణ సామాజిక సేవా కార్యక్రమాలలో రాష్ట్ర ప్రజలకు స్ఫూర్తిగా నిలిచిన ప్రేరణతో కొండేపూడి శ్యామన్న నిర్వహించిన సామాజిక చైతన్య కార్యక్రమాలు, పెదబ్రహ్మదేవంలో క్షురకులు చూపిన వివక్షత, కిర్లంపూడి మండలం తూర్పుపాకలలో మాదిగలను తరిమి కొట్టిన ఘటనలో శ్యాంబాబు అగ్రవర్ణాలను ఎదిరించి మాదిగలకు కొండంత అండగా నిలిచాడు. అలా కాదు వన్ మినిట్ నన్ను అర్థమవుతుంది నాకు. మీరు ఇంతవరకు ఎందుకు ఆల్టర్ చేసి వాళ్ళని ఎందుకు వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళు కానీ కనీసం దానిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, మినిమం ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా మీరు పిలవలేదు. మమ్మల్ని మా పేట దగ్గరే కాపలా కాస్తున్నారు మన వాళ్ళు. ఏమి దేం కర్మండి, మమ్మల్ని చావు బాధేసి మళ్ళీ మా పేట ముందే కాపలా కాస్తా ఉన్నారు. ఎవరు వస్తున్నాడో ఎవరు పోతున్నాడో. మీ వైపు మేము ఏం చెప్తున్నాంటే సార్, వెంటనే ఆల్టర్ చేయాలి ఎఫ్ఐఆర్ ని. వెంటనే అందులో 14 మంది ఉన్నారు రిలేటెడ్ గా, కనీసం కూర్చోబెట్టాలి కదా. ఎప్పుడు చేస్తారు అది? అప్పుడు దాకా మేము ఎలా కూర్చోమంటారా? లేదు మేము మీ ఫ్రెండ్లీగా ఉంటాం, ఎప్పుడులాగా మీరు కనీసం కూర్చోబెడతారు పోలీస్ స్టేషన్ లో. మీరు ఏదైతే ఉందో వాళ్ళు తీసుకురావడం జరిగింది, పంపించడం జరిగింది. ఈ రోజు ఈ విచారణ కంప్లీట్ అవ్వగానే దాంట్లో వచ్చే ఫైనల్స్ బట్టి మనం డిఫరెంట్ చేస్తాం. సార్ మాకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వద్దండి, దానికన్నా రిలేటెడ్ కేసులు ఉన్నాయి కదా. ఎస్సీ ఎస్టీ గురించి మాట్లాడలేదు. ఏదైతే కంప్లైంట్ బాధ్యత ఇచ్చినటువంటి వాంగ్మూలం ఉందో దాని ప్రకారం మనం ఎఫ్ఐఆర్ నా దృష్టి కూడా వచ్చింది. ఆ కంప్లైంట్ మన వాళ్ళు డిక్లేర్ చేయడం, వాళ్ళు రాయడం అంతా జరిగింది. కొంచెం హ్యూమనిటీ గ్రౌండ్స్ అప్లై చేయండి. తప్పకుండా. హ్యూమనిటీ గ్రౌండ్స్ అంటే ఏంటి? ఒక ఎలక్ట్రికల్ పోల్ కట్టి కొడుతుంటే ఇంకేం కావాలండి? మీరు ఆఫీసర్లు కదా, ఇంకేం కావాలి మీకు? సాక్ష్యాల ఆధారాలు కనీసం వాళ్ళని పిలిచి బట్టలే పక్కర్లే కొట్టక్కర్లే, కనీసం కూర్చోబెట్టలేదు అంటే వాళ్ళకి ఏమన్నా సెపరేట్ కాన్స్టిట్యూషన్ ఏమన్నా? మరి మమ్మల్ని ఎందుకు మేము వర్షంలో పడి వస్తుండి మీరందరూ కూడా రిప్రజెంటేషన్ ఇస్తాను చెప్తాను, మేము నిర్ణయించుకుని చెప్తామని మీకు సంబంధించి కొంతమంది వ్యక్తులు చెప్పిన మాట వాస్తవం కాదు అడగండి. వాళ్ళు చెప్పారు ఈ విధంగా చేయాలని, మాకు టైం కావాలని అడిగిన మాట వాస్తవం. దాని మీదటే మనం వాళ్ళకి టైం ఇచ్చాము. ఒకటి వాళ్ళని అదుపులో తీసుకున్నాము, మాట్లాడాము. మనకి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకెవరైనా యాడ్ చేయాలి, ఎవరైనా చేయాలి కాబట్టి చేస్తామని చెప్పాము. దీనికి సంబంధించి మీరు ఏదైనా చెప్తే నేను సిఏ గారు తమ్ముడు ఉంటారు. సిఏ గారు అట్టా అంటే నేరానికి పిలిచి కూర్చోబెట్టి సంతకం పంపించేస్తామండి. మరి మీరు చెప్తున్నారు కదా అట్టా అంటే నేరానికి ఏదైతే ఉందో మీరు అది చెప్పండి. అలా కాదు సార్, ఇప్పటికి ఎంత అయింది? అది మినిమం ఇంచుమించుగా 63 గంటలు అయింది ఆ సంఘటన జరిగి. మన చర్య ఏంటంటే పోలీసుల వైఖరి చర్య ఏంటంటే ఏం చెప్తాం సార్ పైకి? ఇప్పుడు మళ్ళీ అదే చెప్తారా? మీ వాళ్ళు టైం అడిగారు, నేను మళ్ళీ ఆలోచిస్తాను, పిలిచాను కూర్చోబెట్టాను పంపించేసానంటే ఆ నేరానికి కూర్చోబెట్టి పంపించేసాను. కంప్లీట్ అవ్వగానే ఏదైతే చేస్తారు దాంట్లో ఎక్కడ కూడా అలా కాదు సార్, ఇంకేమేం కావాలి సార్ మన ఇన్వెస్టిగేషన్ కి? తెలుసు కదా ఇన్వెస్టిగేషన్ లో ఏమవుతాయి. అదే సార్, ఇదే కాపు కానీ ఇదే మరొకటి కానీ కొడితే ఎలాగుంటుందో మన యాక్షన్ మన వైపు నుంచే? మీ సెల సరిపోదు, మీ స్టేషన్ సరిపోదు అంటే ఇక్కడ అంతా డౌట్ రేడని వాడంతా ఫైనాన్సర్ అనే గ్యాపే కదా. కనీసం సార్ మీరు ఆఫీసర్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, టౌన్లో పనిచేసిన వాళ్ళు, ఇది సెన్సిటివ్ ఇష్యూ అని మీరు కొంచెం కడుగు ముందుకేయండి సార్. మీకేం అడ్డే ఉంది? లేదు నాకు పొలిటికల్ ప్రెజర్ అడ్డవుతుందని చెప్పండి, దాన్ని మేము కవర్ చేసుకుంటాం. ఇంకేంటో చెప్పాలి? చంటి పిల్లలు ఆడపిల్లలతో మొత్తం ఈవేళ ఎవరూ పొయ్యలిగించలేదు. ఎవరు ఆడపిల్లలు కానీ చంటి పిల్లలతో ఉన్న బేబీస్ కానీ ఎవరూ పొయ్యలిగించలేదు. అంతా మీకోసం నిరసన చేస్తూ ఉన్నాం. మేము ఎవరి కోసం చేయాలి? మీ వైఖరి బాగోదు కదా, మీరు రోడ్డు మీదకి వచ్చాం. కొంచెం సీఏ గారు మీరు ఏం చేస్తారో చెప్తేనే మేము ఇక్కడి నుంచి వెళ్తాం. ఎందుకంటే దయచేసి ఇష్యూని రఫ్ చేసుకోవద్దు. మేము సాఫ్ట్ కార్నర్లోనే ఉన్నాం. ఇష్యూ రప్చర్ చేయొద్దు, చేయకూడదు కూడా. మీరున్న సాఫ్ట్ కార్నర్కే మేము విలువిస్తున్నాము. 100% ఏదైతే ఉందో ఎంక్వైరీ చేయగలం, దాని మీద దోషం మీద కఠిన చర్య తీసుకుంటాం. ఎంక్వైరీ అంటే పుట్ట దాఖలండి. ఎంక్వైరీ దేనికి ఎంక్వైరీ సార్? మీరు ఇప్పటికే ప్రాథమికంగా మీరు చూసుకుని ఉంటారు. మీరు ఎందుకు ప్రముఖుల్లో దానిలో ఏ1 ఏ5 ఎవడో ఒకరిని తీసి కూర్చోబెడితే ఇంత మాకు ఉండదు కదా. మేము లీగల్ గా ఉంది, పోలీసుల వైఖరి ఉంది, మేము వేసిన ప్రైవేట్ కంప్లైంట్ మరొకటి లాంచ్ చేసుకుంటాం కదా. మరి మీరు ఎందుకు అలా ఉండిపోయారు? మమ్మల్ని ఎందుకు వర్షంలో పెట్టారు?
ఇది డ్యూటీ మీరే కదా. రిసార్ట్స్ ఉంటాయండి, అక్కడ సెట్టింగ్ వేసేవారు కాదు. మా పిల్లలకే కొన్ని పిల్లలకే రావికంపాడులో 2 గ్లాసుల విధానాన్ని ఖండించిన తీరు అన్న శ్యామన్నను మాదిగలకు మరింత దగ్గర చేశాయి. మాన్యశ్రీ మందకృష్ణ అమలాపురం నుండి ప్రారంభించిన పాదయాత్ర ప్రత్యర్థుల శిబిరాలలో కలవరం పుట్టించినప్పుడు అన్నను కంటికి రెప్పలా కాస్తూ పాదయాత్రను దిగ్విజయం చేసిన క్షణాలు ఏ మాదిగ నాయకుడు మరువలేదు. సోదరుడు కొండేపూడి ఉదయ్ తన అన్న శ్యామన్న వెంటే ఉంటూ కార్యక్రమాల రూపకర్తగా అనేక కార్యక్రమాల విజయాలలో పాల్గొన్న తీరు రాముడికి లక్ష్మణుడి లెక్కన అండదండలు అందించిన సంగతి మరువరానిది. మిలిటెంట్ ఉద్యమాలు చేసినప్పుడు జైలు జీవితాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉన్నా జైలు జీవితానికి వెరవక ఎదురు నిలిచి 86 రోజులు రిజర్వేషన్ సాధనలు జైలు జీవితం గడిపి 28 కేసులు ఎదుర్కొన్న సమరయోధుడు మన శ్యామన్న. తన శ్రమ వృధా పోకుండా తొలిదశ ఉద్యమంలో రిజర్వేషన్ సాధనా ఫలాలను అందించడంలో అన్నగారితో కలిసి విజయం సాధించిన క్షణాలను శ్యామన్న ఎప్పుడూ నెమరవేసుకునేవారు తన ఎంఆర్పిఎస్ దండోరా కార్యకర్తలతో. వర్గీకరణ సాధనను కొద్ది సంవత్సరాలలోనే కోల్పోయినప్పుడు శ్యామన్న పెట్టిన కంటతడిని కార్యకర్తలు ఇంకా మరిచిపోలేదు. ప్రధాని మోడీ సభానంతరం జాతి మరోసారి విజయ తీరాలను చేరుతున్న క్షణాలలో పాలు పొందాలని మందకృష్ణ అడుగుజాడలలోనే ఇక తన శేష జీవితం గడపాలని నిర్ణయించుకున్నాడు మన శ్యామన్న. సాధించాం 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 కృష్ణ మాదిగ నాయకత్వం, శ్యాంబాబు గారి నాయకత్వం. జై మాదిగ, జై మాదిగ. మందకృష్ణను కలవాలని పరితపించిన తీరు హృదయాలను కదిలించక మానదు. అన్నను పలుమార్లు కలిసి తన మనసులో కోరికను బలంగా తెలిపిన క్షణాలు ఉద్వేగం కలిగిస్తాయి. యావత్ మాదిగ జాతికి మందకృష్ణ ఒక్కడే మహాత్ముడని తెలుపుతూ కార్యకర్తలతో లక్షల డప్పుల కార్యక్రమాలకు కార్యకర్తలను సన్నిద్ధపరిచిన క్షణాలను కార్యకర్తలు మర్చిపోలేకపోతున్నారు. పట్టుబడే ఏ శక్తి అయినా కానీ లేదా ప్రభుత్వంలో ఉన్న ఏ శాఖ అయినా కానీ పట్టుబడితే మాత్రం తొక్కుకుంటూ పోతాం, కానీ అలాగే ఆలోచన ఉండదని మీ ద్వారా ప్రభుత్వానికి తునిలో వేలాది మందితో కృష్ణన్నకు జేజేలు పలుకుతూ నిర్వహించిన కార్యక్రమం కార్యకర్తలకు కలగానే మిగిలిపోయింది. ఏప్రిల్ 18వ తేదీ యావత్ మాదిగ జాతి ఓ వీరుడిని కోల్పోతుందని ఎవరికీ తెలియదు. భయపడే పని లేదు. కంఠంలో ఊపిరినంత వరకు ఈ మాది కులం కోసమే పోట్లాడతాం తప్ప ఎలాంటి పొలిటికల్ ఒత్తిడి కోసం కానీ పొలిటికల్ పార్టీ కోసం కానీ పోవనే విషయం మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. అన్న మందకృష్ణ గారిని మరోసారి కలిసి రావాలని కార్యకర్తలతో మాటామంతి నిర్వహించి చేయి ఊపి సాగనంపుతూ వెనుతిరిగి జారిపడి మరో లోకంలో పడిపోయాడు శ్యామన్న. నెల రోజులు కోమాలో ఉండి చివరకు తిరిగి రాని లోకాలకు తరలిపోయాడు వర్గీకరణ సమరయోధుడు కొండేపూడి శ్యాంబాబు మాదిగ మన శ్యామన్న. కోసం తల్లడిల్లాడయ్యా, సెల్లి గుండె నీకై సెరువైపోయిందయ్యా. కంచంలో నీ మెతుకు నిన్నే ఎతికేనయ్యా, నీ కళ్ళద్దాలు నీకై కలియ చూసేనయ్యా. నువ్వు తొడిగిన సొక్క నీకై దిగులు పడి చిలక కొయ్య కూరి పెట్టుకుందిరయ్యా. రంగస్థలాన
చప్పట్లు కురిసేనా